మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శనివారం చెప్తున్నటువంటి వాక్య భాగంలో నుంచి మరొక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. మూలవాక్యాన్ని ఎవరైనా ఆ మైక్ ఇచ్చేయండి, వాళ్ళకి చదివే వాళ్ళకి మైక్ ఇవ్వండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో ఎంతగానో ప్రయాసపడుతూ సరైనటువంటి మార్గములో, సరైనటువంటి విధానములో వారిని సరిచేయటానికి, దేవుని రాకడకు సిద్ధపరచటానికి, దేవుని యొక్క నియమ నిబంధనలో వారిని నడిపించుటకు అపోస్తులైనటువంటి పౌలు ఒక క్రమబద్ధము చేస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. పడిపోకుండా జాగ్రత్తగా ఉండటానికి తను తాను తగ్గించుకోవాలని, తగ్గించుకున్న వ్యక్తి తండ్రి మార్గములో, తండ్రి బాటలో, తండ్రి చెప్పినటువంటి విధానములో నడవాలని కొన్ని మాటలుగా నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. రెండవదిగా గమనిస్తూ ఉంటే, పడిపోకుండా జాగ్రత్త పడాలని మనము గమనించినప్పుడు వాడు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని, ప్రార్థనా వీరులుగా ఉండాలని, ప్రార్థన ద్వారా ఎవరెవరు విజయాన్ని పొందుకున్నారో కొన్ని వారాలుగా మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. మోషే ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలేకీయులు విజయాన్ని పొందారని, చేతులు దించినప్పుడు అమాలేకీయులు విజయాన్ని పొందారని, చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందారని చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఆ ఉన్నటువంటి మాటల్లోనే ఇంకొక మాటను మనం చదువుకుంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, తగ్గించుకొని ప్రార్థన చేసి తరువాత నన్ను వెదకి ఎవరయ్యా వీరు? నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు. చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుళ్ళు పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు పేర్లు పెట్టుకొని కూడా దేవుని మార్గాల్లో నడవనటువంటి వారిని చాలామంది చూస్తూ ఉంటాం. దేవుని పేర్లు పెట్టుకొని కూడా దేవుని మార్గంలో నడవకుండా లోక సంబంధమైనటువంటి మార్గాల్లో నడిచే వారిని మనం చూస్తూ ఉంటాం. ఒక ఆమెను
వేరే ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్తే, ఏం పేరమ్మా నీ పేరు అన్న. నా పేరయ్యా పుల్లమ్మయ్య. ఏ అమ్మ? పుల్లమ్మ. వారు తోబుట్టు వారిని అడిగిన, అమ్మా ఈ పుల్లమ్మ చరిత్ర ఏందో చెప్పనంటే, పాస్టర్ గారు నీకు చెప్పకూడదు కానీ, అబద్ధం చెప్పకూడదు కానీ నిజమే చెప్తా. ఈ పుల్లమ్మ ఎప్పుడు పుల్లలు పెడుతూనే ఉంటుంది. ఆ కుటుంబానికి పుల్లలు, ఈ కుటుంబానికి పుల్లలు. పేరుకు ఎవరు పెట్టారో కానీ పేరుకు తగ్గట్టే పెట్టారు పాస్టర్ గారు. ఎవరేమా? అమ్మ మీలో ఎవరన్నా ఉంటే మిమ్మల్ని కాదు తల్లి. హల్లెలూయా. ఏమే ఆ ఇంటికి ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఏమండి, ఇంక ఏం పని ఉండదు, ఇంకా పుల్లలు పెడుతూనే ఉంటుంది. ఇదేయా ఈ పుల్లమ్మ పరిస్థితి అన్నాడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి విశ్వాసి. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు పేరుకు మాత్రము, పేరు పెట్టుకున్నంత మాత్రము ఏమండి కుదరదు, కానీ పేరుకు తగినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో నడవాలి. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క విధానంలో నడుస్తూ ఉంటే చూసినటువంటి వాళ్ళందరూ ఏమంటారంటే, ఓహో ఇతడు దేవుడు పేరు పెట్టుకున్నాడు కానీ పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నాడు, పేరుకు తగినటువంటి మార్గంలో నడుస్తున్నాడని ఒక గుడ్ నేమును సంపాదించుకునే వారిగా ఉండాలి. అందుకనే ఆ లేఖనము నాకు గుర్తొచ్చినప్పుడు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు నన్ను వెదకి దేవునిని మనము వెదికే వారిగా ఉండాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా పాస్టర్ గారు దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మార్కెట్లో దొరుకుతాడా? లేదు. సంత వీధులలో దొరుకుతాడా? లేదు. సిటీలలో దొరుకుతాడా? లేదు. పట్టణాలలో దొరుకుతాడా? లేదు. పల్లెటూర్లలో దొరుకుతాడా? లేదు. మరి ఎక్కడ దొరుకుతాడు? ఒక ఆమె నన్ను అడుగుతూ ఉంది, అయ్యా దేవుడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు, అక్కడికి వెళ్ళి ఆ దేవుని పాదాలు పట్టుకుంటాను. ఎక్కడ దొరుకుతాడో చెప్పు, అక్కడికి వెళ్ళి ఆ దేవుని సన్నిధి నేను ఆశ్రయిస్తాను. ఆమెకు ఒక మాట చెప్పాను, ఎవరు ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాను. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి నా నామము గురించి ప్రజలకు ప్రకటన చేస్తూ ఉంటారో, ఎవరు ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థనలో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాను, వారితో సంచరిస్తున్నాను. అవునయ్యా, అవునా? నాకు తెలియదు బాబు, నాకు తెలియదయ్యా. ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అని చెప్పాను. ఎవరు ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ ఉంటారు అని అంటే దేవుని మందిరములో ఉంటారు. దేవుని మందిరములో ఉండి దేవుని మందిరములో ఉన్నటువంటి ముఖ కాంతి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు మనకి ఇక్కడ దొరుకుతాడు అని, దేవుని మందిరంలో దేవుడు ఉంటాడని, మనము పడే కష్టాలు దేవుడు
మనము పడుతున్నటువంటి ఇబ్బందులు దేవుడు చూస్తాడని వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని యొక్క ప్రసన్నత దేవుని మందిరంలో ఉందని తెలుసుకొని దేవుని మందిరానికి ఇక్కడికి వచ్చాం. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు, ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన నీవు దేవుని సన్నిధిలో నీకు కలిగినటువంటి సమస్యను బట్టి ఏం చేస్తామంటే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన నీవు దేవుని సన్నిధిలో మొర్ర పెడతాం. అందుకనే అక్కడ రాయబడి ఉంది, నన్ను వెదకి. దేవుని సన్నిధానానికి మనము వెతుక్కుంటూ రావాలి. దేవుని సన్నిధానానికి వెతుక్కుంటూ ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తామో దేవుడు నీకు కలుగుతున్నటువంటి ఆపదలు ఉన్నాయే వాటిని నీకు తగలనివ్వకుండా దేవుడు కాపాడతాడు. వాటిను నీ కుటుంబాన్ని దరిచేరనివ్వకుండా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతూ ఉంటాడు. దేవుని సన్నిధానం ఏం చేయబడుతుందంటే ఒక నీడగా నీకు నిలిచి, ఒక కొండగా నిలిచి నీకు రాబోతున్నటువంటి ఆపదల నుంచి తప్పించబడటానికి దేవుని మందిరము అనబడుతున్నటువంటి ఈ సహవాసంలో నీకు కూడి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇంతమందిగా ఏమండి సమాజముగా, కుటుంబముగా, పిల్లలతోటి, కుటుంబంతో దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే, ఎందుకు వెతుకుతున్నామంటే ఆయన దొరుకుతాడని. ఆయన నీకు దొరికి నీకు కలిగినటువంటి సమస్యల నుంచి విడిపిస్తాడని వెతుక్కుంటూ దేవుని మందిరానికి వచ్చావు. వెతుక్కుంటూ దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని మనకు కలిగినటువంటి ప్రతి చెడు వ్యసనాలను బట్టి, మనకు కలుగుతున్నటువంటి లోక సంబంధమైనటువంటి అలవాట్లను బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీళ్లు కార్చి దేవుని పాదాలు పట్టుకొని నీవు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీరు ఏమైపోతున్నాయంటే దేవుని సన్నిధిలో వృధాగా పోకుండా ఆయన నీ దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన నీ జీవితంలో ఆ కన్నిటిని తొలగించి ప్రశాంతతనివ్వటానికి ఇది దేవుని మందిరము అనబడుతున్నటువంటి నిలయముగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి వెతుక్కుంటూ రావాలి. ఎక్కడ ఆయన దొరుకుతాడు, ఎక్కడ ఆయన మనకు దొరుకుతాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మీకు దొరుకును కాలమునందు. సరిగా చదవండి, సగం మింగి చదవమాకండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయనను వెదుకుడి. ఆయన సమీపములో ఉండగా, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనిడి. ఆయనను వేడుకోవాలంట. ఆయన దొరికే కాలం ఏమిటి? చాలామందిని అడుగుతారు, పాస్టర్ గారు ఎండాకాలం అయితే యేసయ్య దొరుకుతాడు. ఏ కాలమో? ఎండాకాలము. ఇంకొకరిని అడిగా, ఆయన దొరికే కాలం ఏది చెప్పు బ్రదర్ అంటే, చలికాలం కాదు బ్రదర్, చలికాలంలోనే కాదు యేసయ్య పుట్టింది. ఇంకొక ఆయన అడిగితే వర్షాకాలంలో కాదు బ్రదర్, యేసు ప్రభు దొరకటానికి కాలాలు లేవు. యేసు ప్రభు నీకు దొరకటానికి ఏ కాలము లేదు. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఆయన దొరుకు కాలమందు నీకు నీవు దేవుని సన్నిధిలో, నేను దేవుని సన్నిధిలో లోకస్తుడను, దేవునికి దూరస్తుడను అని నీకు నీవే దేవుని సన్నిధిలో నీకు కలుగుతున్నటువంటి పొరపాట్లను బట్టి, నీవు ఉన్నటువంటి ఏమంటే లోక సంబంధమైనటువంటి అలవాట్లను బట్టి దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించు, నన్ను కడుగు, పరిశుద్ధపరచని నీవు ఎప్పుడైతే వాక్యం ద్వారా హెచ్చరించబడతావో, వాక్యం ద్వారా బుద్ధి చెప్పబడతావో, వాక్యం ద్వారా నీ హృదయాన్ని సరి చేసుకుంటావో, వాక్యం ద్వారా నీ క్రియలు మార్చుకుంటావో, అప్పుడే దేవుడు నీకు దొరికే కాలం, అప్పుడే దేవుడు నీకు దొరుకుతాడు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే
ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన మనకు ఏం చేస్తున్నాడంటే సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఈ మందిరములో నివాసం చేస్తున్నాడు. ఆయన ఈ మందిరములో సమీపంగా ఉండి ఏ కష్టాలతోటి వస్తున్నావో, ఏ బాధలతో వస్తున్నావో, ఏ ఇరుకు ఇబ్బందులతో వస్తున్నటువంటి వ్యక్తిని చూసి ఆయన దొరుకుతాడని నీవు ఆశతోటి, ఆయన దొరుకుతాడని ఆకాంక్షతోటి, ఆయన దొరికినప్పుడే ఆయనను పట్టుకోవాలని దేవుని మందిరానికి వస్తున్నావు చూడు. ఆ ఆసక్తిని చూస్తున్న దేవుడు నీలో ఉన్నటువంటి ఆ పొరపాట్లను దేవుడు ఏం చేస్తాడంటే తీసేస్తాడు. నీకు కలిగినటువంటి రుగ్మతలు ఏమనుంటే తీసేస్తాడు. కారణం ఏంటంటే ఆయన నీవు వెతుక్కుంటూ దేవుని మందిరానికి వచ్చావు కాబట్టి, ఆయన నీవు వెతుక్కుంటూ దేవుని మందిరములో యేసయ్య ఉన్నాడు అని, దేవుని మందిరములో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని, దేవుని మందిరములో నేను మొరపెట్టినటువంటి మొర దేవుడు వింటాడని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చావంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ జీవితంలో, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీ ఆత్మీయ జీవితంలో ఆయన నీకు దొరికి, నీలో ఆయన నివసించి, ఆయన నీకు సమీపంగా ఉండి నీలో సమృద్ధినిచ్చి, నీలో ఆరోగ్యం ఇచ్చి, నీకు క్షేమాన్ని కలగజేసి, నీకు తోడుగా ఉంటూ వస్తూ ఆయన నిన్ను ఏం చేస్తారంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడట. అందుకనే రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే యెహోవా దొరుకు కాలములోనే ఆయన పట్టుకోవాలట. ఆయనను పట్టుకోవాలి. దేవుడు దొరికే కాలములోనికి వచ్చి ఆయన దొరికినటువంటి వ్యక్తిని ఆయనను పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని ఏడవగలిగితే ఆయన నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగివేయగలిగిన దేవుడండి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు నన్ను వెదకి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి. తండ్రి ఏం చేస్తాడంటే రోడ్డు దాటేటప్పుడు ఆ పిల్లవాడు చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తాడు. ఆ పిల్లవాడు చేయి తండ్రి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు తండ్రి చేతిలో ఆ పిల్లవాడు ఉన్నాడు కాబట్టి క్షేమంగా ఒడ్డుకు చేరుతాడు. అదే ఆ పిల్లవాడు తండ్రి చేయి పట్టుకున్నాడు అనుకోండి, వదిలేస్తాడా వదిలేయడా? తెనాల్లో సేవ చేసేటప్పుడు సిస్టర్స్ సరుకులు తీసుకురాపోనాయినా అని చెప్పేసి చీటి రాసి ఇచ్చారు. అయ్యా రవయ్యా బజార్కి వెళ్ళి సరుకులు కొనుక్కరాపో అని చెప్పేసి ఇంత పెద్ద చీటి ఇస్తే జోలు పెట్టుకొని బైక్ వేసుకొని పోతా ఉన్నాను. కాస్త ట్రాఫిక్ అయ్యేసరికి పక్కన ఆపుకున్నాను బండి. ఒక తండ్రి రోడ్డు దాటే సమయం దగ్గరకు వచ్చి చిన్న పిల్లవాడు ఉన్నాడు చేతుల్లో. వాళ్ళ నానేమో చేయి పట్టుకున్నాడు. రారంటే నేను రాను, నీ చేయదులో నేను నీ చేయి పట్టుకుంటా అంటే అంత విసిగిచ్చిన కూడా, ఒరే ట్రాఫిక్ ఉంది రా నాయనా, నా మాటిను తర్వాత పట్టుకున్నది ఇంటి దగ్గర అంటే లేదు. బాగా గారాభం చేసినట్టుంది. కుదరదంటే చూస్తా ఉన్నాను, కుదరదని చెప్పేసి మొండి పట్టాడు బుడ్డోడు. సరేనని చెప్పేసి ఆ బుడ్డోడు వాళ్ళ నాన్న చేయి పట్టుకున్నాడు. రోడ్డు దాటుతా ఉన్నాడు. ఎదురుగా అవకల రోడ్డు పక్కన బొమ్మలు అమ్మేవాళ్ళు, పీకలు అమ్మేవాళ్ళు కనపడ్డారు. ఎప్పుడైతే ఆ పీకలను చూశాడో ఈ వ్యక్తి వాళ్ళ నాన్న చేయి వదిలేసి అమాంతంగా పారిపోతూ ఉంటే ఒక పెద్ద లారీ అండి, కళ్ళ ఎదురుగా చూశాను నేను. పెద్ద లారీ టైర్ కింద పడిపోయి పుచ్చకాయ ఏ విధంగా అయితే తలకాయ పగిలిపోయినట్టు అయిందో తలంతా పగిలిపోయి అమాంతంగా రోడ్డు కత్తుకొని పోయాడండి.
ఆ అబ్బాయిని చూసి భయంకరమైనటువంటి కన్నీళ్ళు వచ్చాయి నాకు. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. తండ్రి బోరు నేడుస్తున్నాడు, ఒరే నేను చెప్పిన మాట వింటే ఎంత బాగుండేది, నేను చెప్పిన మాట వింటే ఈ స్థితి వచ్చేది కాదని ఏమని అక్కడ పడి బోరు నేడుస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళందరూ వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన పోయిన ప్రాణం వస్తుందండి, పొరపాటునే రాదు. కేసు దేవొద్దని చెప్పేసి దాదాపు 10 లక్షలు చేతులు పెట్టి వెళ్ళిపోతే డబ్బు ఆ వ్యక్తిని రక్షించగలదా? నేను ఈ వాక్యాన్ని చదువుతుంటే నాకు ఆ మాట గుర్తొచ్చింది. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చేది కాదండి. నీకు కలుగుతున్నటువంటి ఆపదలను బట్టి, నీకు కలుగుతున్నటువంటి నష్టములను బట్టి, నీకు కలుగుతున్నటువంటి శోధనలను బట్టి మనమే దేవుని వెతుక్కుంటూ రావాలి. మనమే దేవుని వెతుక్కుంటూ వస్తే, వెతుక్కుంటూ దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు దేవుడిని కన్నీళ్ళను చూసి నా బిడ్డ ఏదో బాధలో ఉన్నట్టుంది, నా బిడ్డ ఏదో కన్నీళ్ళ మధ్యలో ఉన్నట్టుంది, నన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పేసి ఆయన నీ దగ్గరికి వచ్చి నీ చెయ్యి పట్టుకొని ఆయన ముందుకు నడిపిస్తాడు. కోటి చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీకు కలుగుతున్నటువంటి బాధను చూసి నీ చెయ్యి పట్టుకొని, అప్పులనే బాధలున్నాయే, అప్పులనే సమస్యలున్నాయే, వ్యాధులనే బాధలున్నాయే, కష్టాలనే బాధలున్నాయే, వాటిని దాటింప చేయడానికి నీ కుడి చేయిని పట్టుకొని దాటింప చేయగలిగిన దేవుడు. నీకు కలిగినటువంటి సమస్యలను బట్టి నీ చేయి పట్టుకొని అప్పులనే బాధల నుంచి దాటింప చేయగలిగిన దేవుడు. ఏమండి, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని చేపట్టుకుంటే వదిలేస్తావు. నీకు ఏమండి వ్యాధి కలిగినప్పుడు నువ్వు దేవుని చేపట్టుకుంటే వదిలేస్తావు. అదే దేవుడే మన చేయి పట్టుకుంటే, ఆయనే మన చేయి పట్టుకుంటే మనం వదిలించుకోగలమా? వదిలించుకుంటామా? పొరపాటునే. మనం ఏం చేయాలంటే, ఆయన మన చెయ్యి పట్టుకోవాలని అంటే మనం ఏం చేయాలంటే ఆయన్ను వెతుక్కుంటూ రావాలి. బైబిల్లో ఒక చోట రాయబడింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి. కొంతమంది చూడాలి, కూర వండేటప్పుడు జాపకు ఒక ముక్క తీసుకోవడం, దాన్ని 1/2 కేజీ అయిపోతుంది. ఏందమ్మా కేజీ గారికి కూర తీసుకొచ్చిన కదా, ఏది అంటే ఏముంది, జంపు. హల్లెలూయా, హల్లెలూయా. కేజీ కూర తెచ్చిన ఏది కనపలేదంటే ఆడుంది, రుచి చూస్తే దాంట్లోనే అయిపోయా. కొంతమందికి అదొక టేస్ట్. అది సంగతి. హల్లెలూయా. ఉప్పేసి ఉడకబెట్టేటప్పుడు అయిపోద్ది సగం. పాపం వాళ్ళ ఆయన చెతుకులాడుతుంటాడు, ఏదో మేము ముడిసి ఒకటి తెచ్చాను కదంటే ముడిసి ఆడుంది, ఇంకా ముడిసి లేదు, ఏం లేదు, అయిపో. కాదులే, ఉప్పు సరిగా ఉందో లేదో చూద్దామని. అందుకని దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. అప్పటి వరకు ఏమండి, దేవుని ఎరగనంత కాలం, దేవుని నమ్మనంత కాలం నీకు రుచి తెలియదు. దేవునిలో ఉన్న రుచి, దేవుణ్ణి వెతుక్కుంటూ నీవు వచ్చినప్పుడు, దేవుడి వాక్యము ద్వారా, దేవుని లేఖనముల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ రుచి ఏందో అర్థమయ్యి, ఏమండి, ఆ దేవుని యొక్క వాక్కును బట్టి పట్టబడి దేవుడు నీ దగ్గరికి వచ్చి ఆయన చేయబట్టుకుంటాడు. యేసయ్య నాకు పనింది పనులతో కానీ నన్ను వదులు అంటే, ఆడికి నువ్వు పోయేది? యేసయ్య నేను బీడిదా లేకుండా లేకపోతున్నా కానీ మళ్ళీ ఒక దమ్ వేసుకొని వస్తా ఉండు. చాలా మందిని అడిగితే ఏందన్నా మానుకుంటే, ఆడన్నా ఒక్క 90 అన్నా వేయకపోతే ఒళ్ళు నొప్పులు తగ్గవు.
అన్నీ మానుకొని మనస్ఫూర్తిగా కుటుంబానికి సహకరించడానికి లేదన్న కాస్త సాయంత్రం ఒళ్ళు నొప్పుల కోసం, ఒళ్ళు నొప్పులు తగ్గటానికి దేవుని గ్రంథం సెలవుస్తుంది. నేను దొరికేటప్పుడే నీవు నన్ను పట్టుకోమని దేవుడు చెప్తుంటే ఏమండి, ఇంకా 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 లోక పద్ధతులలో, లోక విధానాలలో ఏమండి మనము దూరంగా ఉంటూ ఉంటాం. ఆయన ఎవరంటే ఉత్తమమైనటువంటి వాడు. ఆయనలోనికి వస్తే ఆయనలో ఉన్నటువంటి అద్భుతాలంటూ నువ్వు చూడగలుగుతావు. ఆయనలోనికి వస్తే ఆయనలో ఉన్న సంతోషం ఏంటో చూడగలుగుతావు. ఆయనలోనికి వస్తే ఆయనలో ఉన్నటువంటి సమాధానం ఏందో నీవు అనుభవించుకోగలవు. నువ్వు వచ్చేంత వరకు కాస్త దేవుని సన్నిధికి ఓపిక పట్టుకొని రావాలి. వీడికి వచ్చిన తర్వాత దేవుడు చూసుకుంటాడు. వచ్చేంత వరకు మాత్రం జాగ్రత్తగా పట్టుకు రావాలి. దేవుని మందిరానికి వచ్చి నువ్వు కూడా, నా ప్రియా దేవుని బిడ్డలానా, ఇవ్వండి మీ యజమానుడు, అమ్మ ఈ వారం నేను రాలేను కానీ నువ్వు బాగున్నాను అనుకో, రాయ్యా కాసేపు వచ్చి కూర్చో, నాకు బాగలేదులే, నాకు ఒళ్ళంత నొప్పులు ఉన్నట్టు, ఏం కాదులేరా, కొద్దిసేపే కదా, అర్ధ గంటే కదా కూర్చుంటుంది, రా అర్ధగంట సేపు ఏం చేస్తావు ఇంట్లో రా అని చెప్పేసి ఆ మనిషి బాధతో ఉన్నప్పుడు, ఆ మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు నీవు ఎవరిని బలవంతం చేసి దేవుని మాటలతోటి, తీయటి మాటలతో ఏమని తీసుకొచ్చావనుకో, దేవుడు ఏమని తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే చాలు, ఆయన పట్టుకుంటాడు చెయ్యి. హల్లెలూయా. అబ్బో పొద్దుగూకులు పట్టిలాడాలా రావా అని గట్టిగా నువ్వు అన్నావనుకో, మూలలో ఉన్న ములుగర తీసుకుని 4 బాస్తాడు. మూలలో ఉన్న ములుగర తీసుకుని 4 బాదినప్పుడు ఆయన నడుములు పోయి నీకు నడుముల నొప్పులు ఎక్కువైతాయి. వారికి చెప్పే విధానములో ఏమని దేవుని మాటలు ఏమని మనం మాట్లాడే మాట మధురమైన మాటగా ఉండి, అయ్యా ఇంట్లో ఏం చేస్తావు అక్కడివి, ఎంతసేపు అని టీవీ చూస్తావు, రా కాసేపు మందిరానికి రా. దేవుని మందిరానికి వస్తే మన కష్టాలు దేవుడు తొలగిస్తాడు కదా అని ఏమండి మధురమైనటువంటి మాటలతోటి, ఏమండి తీయటి మాటలతోటి ఏమని తీసుకొచ్చి దేవుని మందిరంలో కూర్చోబెడితే ఆయన చూసుకుంటాడుగా. నువ్వేం చేయాల్సిన పనిలే, తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన బాధ్యత మాత్రమే నీది. తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిన బాధ్యత మాత్రమే. ఆ సమయం వరకు నువ్వు ప్రయాసపడినప్పుడు, ఆ సమయంలో దేవుని వాక్యము వెలువడుతున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుని సేవకుడు గద్దిస్తున్నప్పుడు, గద్దింపుకు లోబడి ఏమండి కన్నీళ్ళలో ఏమండి ఆ మనిషి కన్నీళ్ళ మధ్యలోనికి వెళ్ళి అతను చేస్తున్నటువంటి అతిక్రమాలు ఉన్నాయే, అతను చేస్తున్నటువంటి పొరపాట్లు ఉన్నాయే, అతను చేస్తున్నటువంటి దేవునికి అసభ్యమైన కార్యాలు ఉన్నాయే, వాటన్నిటిని దేవుడు ఎత్తిపరిచి అతన్ని కన్నీళ్ళ మయంలోనికి తీసుకొచ్చి పశ్చాత్తాప్తుడిగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. దేవుని చేతికి మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. దేవుని వెతుక్కుంటూ రావాలి. దేవుడికి ఏమని ఆ వ్యక్తి నువ్వు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చోబెడితే చాలు, దేవుడే అతనితో మాట్లాడతాడండి. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క కాపుదల ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల ఈ మందిరంలో ఉంది. కాబట్టి ఈ రోజున మనమందరము వెతుక్కుంటూ దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరాన్ని మనం వెతుక్కుంటూ వచ్చాం. బైబిల్లో ఇంకో చోట ఒక మాట రాయబడింది, చదువుదాం. కీర్తనల గ్రంథం 63:1 వాక్యం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వాక్యం. దేవా నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదను, వేకువనే నేను నిన్ను వెతుకుచున్నాను. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను
వెతుకుతూ ఉన్నాను. ఎవరు చేస్తున్నారో తెలుసా? దావీదు ఉదయ కాలంలో లేచి దేవుణ్ణి వెతుకుతున్నాడంట. ఎందుకో తెలుసా? తన కుటుంబాన్ని కాపాడమని, తన కుటుంబానికి క్షమాధానంగా ఉండమని. ఈ వేకువలు లేచినటువంటి ఆ ప్రార్థన చేసుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ ఈ దినమంతా నన్ను కాపాడని దేవుని సన్నిధిని వెతుక్కుంటూ ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ముఖ కాంతిని అనుభవిస్తున్నాడు. ముఖ కాంతిని అనుభవిస్తున్నాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో లేచి దేవుని మనం వెతకగలిగితే, దేవుడు ఉదయాన్నే లేచి తలుపు తడుతున్నాడంట. బిడా నేను వచ్చాను, తలుపు తీ, నేను దగ్గరికి వచ్చాను, తలుపు తీ అని దేవుని దగ్గరికి వచ్చి తట్టినప్పుడు గురకలు పెట్టి నిద్రపోయావు అనుకో, దేవుడు ఉంటాడా? వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. దేవుడు నీ దగ్గరికి వచ్చి, నీ హృదయం దగ్గరికి వచ్చి తలుపు అనబడుతున్నటువంటి హృదయాన్ని తడుతున్నాడు. లేచి నీ కలుగుతున్నటువంటి బాధల గురించి వేకువని నన్ను వెతుకో. నీ బాధలు తొలగించడానికి, వేకువని నిన్ను దర్శించడానికి నేను వచ్చాను. నీ హృదయం అనబడుతున్నటువంటి తలుపును తెరువు. హృదయం అనబడుతున్నటువంటి తలుపును తెరిస్తే నా దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని, నా దగ్గర ఉన్నటువంటి దీవెనలను నీకు కొమ్మరించాలని, నాలో ఉన్నటువంటి ఆ దీవెనలను నీకు ఇచ్చిపోదామని మేమటి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మన తలుపును మూసివేసుకున్నాం అనుకోండి, మన దగ్గరికి రావాల్సిన ఆశీర్వాదాలు పక్కింటికి వెళ్ళిపోతాయి. ఎవరైతే దేవుని సన్నిధిలో వేకువను లేచి దేవునిని వెతుకుతారో వారికి సమీపంగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉదయకాలంలో కొద్దిసేపు అయినా కూడా అందుకని దావీదు అంటున్నాడు, దేవా, నా దేవా, వేకువనే నిన్ను వెతుకుచున్నాను. దేవుడిని దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నాడు, హృదయం అనబడుతున్నటువంటి తలుపు తీయాలని. అందుకనే పెద్దవాళ్ళకు పాట పాడారు, అది గుర్తులేదు. హృదయమనడి తలుపు నొద్ద ఆదుండా. పాడండి. నీలచి హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుడు. ఎంత బాగుంటాయండి పాత పాటలు. అయ్యగారికి మైకి పాడతాడు, అది నీది. ఒకసారి పాట తలుపు నొద్ద యేసునాథుండు. చప్పలు కొట్టండి. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు సకల విధములను. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు. అందరూ చప్పట్లు కొడుతూ హృదయమన్నెడు యేసునాథుండు. నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను.
పరుని బోబో నిలిచున్నాడు పరికించి చూడా పరుని బోలి నిలిచున్నాడు పరికించి చూడా నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు కరుణశీలాడతడున్నాడు కాచియున్నాడు కరుణశీలుండతడు గాన కాచియున్నాడు యేసు కరుణ నెరిగి గారవింప కరము న్యాయంబు యేసు కరుణ నెరిగి గారవింప కరము న్యాయంబు హల్లెలూయా, హృదయం అన్నట్టు హల్లెలూయా. ఎంత బాగున్నాయండి చక్కగా పాటలు పాడేవాళ్ళు కరువు అయిపోయారు అసలుకి. అక్కడ మనం గమనిస్తూ ఉంటే వేకువనే నేను నిన్ను వెతుకుచున్నాను. ఒకవేళ నా ప్రియ దేవుని బిడ్డలారా, వేకువ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉదయాన్నే లేచి పిల్లల కోసం ప్రార్థన చేయండి. పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఏమంటున్నాడు? అరుణోదయమున లేచి నేను నాకు ఇచ్చినటువంటి పిల్లల విషయంలో నేను దేవునికి మొరపెడుతున్నాను, ఆయనకి సమీపంగా ఉంటున్నాను. వారు దేవుడి దృష్టికి ఒకవేళ ఏమండి పాపము చేశారేమోనని వారిని పవిత్రపరిచి వారిని పరిశుద్ధపరిచి వారి కోసము వేకువన లేచి ప్రార్థన చేస్తున్నాడు అరుణోదయమున. హృదయమున పడుతున్నటువంటి తలుపునకు దేవుడు వచ్చి మనల్ని తడుతున్నప్పుడు ఏమండి మెలకువలు కలిగినటువంటి వారిగా ఏమండి స్త్రీలకే కాదు పురుషులు కూడా ఉండాలి. పిల్లల విషయంలో ఏమండి మనము మొరపెట్టే వారిగా ఉండాలి. పిల్లల విషయంలో వారికి ఏమండి ప్రార్థన అనే కాపుదలను దేవుడు వేసేటట్లుగా వారి విషయంలో మొరపెట్టే వారిగా ఉండాలి. అందుకని హృదయం అనబడుతున్నటువంటి తలుపు ఎద్దకు వచ్చి ఆయన తడుతూ ఉన్నాడు. తలుపు తీయగలిగితే, తలుపు అనబడుతున్నటువంటి హృదయాన్ని తెరవగలిగితే ఆయన నీ దగ్గరికి వచ్చి నీలో కూర్చోవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలో కూర్చొని ఆయన హృదయంలో చేరబడి ఏమండి ఆయన ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకవేళ అపవాది నీ దగ్గరికి వచ్చి నిన్ను శోధనలు పడేయాలని ఏమండి నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసయ్య అంటాడు, ఓయ్ సాతానా, ఆ బిడ్డ హృదయంలో నేను ఉన్నాను కదా, మర్చిపోయావా? ఆ బిడ్డ హృదయంలో నేను స్థానాన్ని సంపాదించుకున్నావు, ఇక్కడ నీకు స్థానం లేదేలో. ఎవరైతే ఉదయకాలంలో లేచి ప్రార్థించారో ఏమండి వారి దగ్గరికి వెళ్ళి సాతాను గారు దిష్ట చేసుకొని కూర్చుంటాడంట. ప్రార్థనా విధానంలో ఎవరైతే ఉండరో ఏమండి ఒక ప్రక్క దేవుడు ముందు వస్తుంటాడు, తర్వాత వెనక సాతాను వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు వచ్చి తట్టినప్పుడు తలుపు తీయకపోతే వెళ్ళిపోతాడు, వెనకాలే వస్తాడు సైతాను గాడు. హలో, నేను సైతాన్ను. యేసు ప్రభుకు హృదయం ఇవ్వలేదు కాబట్టి నాకివ్వు, నీ కష్టాలు పెట్టిపోతా. ఎవరో సైతాను. నీ కుటుంబంలో గొడవలు పెడతా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తా, నేను నీ ఫ్రెండును, నువ్వు నా ఫ్రెండువు కాదా అని అప్పుడే తేలిపోతుంది. ఇక దేవుడికి ఫ్రెండువో సాతానికి ఫ్రెండువో అప్పుడే తేలిపోతుంది. చాలామంది వచ్చి చెబుతుంటారు, అన్న ఈ వారం అంతా శోధనలు అన్నా, ఈ వారం అంతా ఏదో బాగలేదన్నా, ఈ వారం అంతా ఏదో నష్టం అన్నా, ఏదో పోగొట్టుకున్నట్టుందేనా అని చెబుతుంటారు. నాకు అర్థమైంది, హో ఉదయకాలంలో ఆయన సన్నిధిని వెతకలేదేమో, ఉదయకాలం లేచి ఆయన సన్నిధానాన్ని ఆయన సన్నిధిలో వెతకలేదేమో, కాబట్టి అందుకే ఈ శోధనలో
ఏమండి పూర్వస్థితిలో గమనిస్తూ ఉంటే కొన్ని ఇండ్లకు ఏమండి అపవాది ఇండ్లకు వస్తుందని చెప్పేసి ఓ స్త్రీ రేపు రా అని రాస్తారు. గమనించారో లేదు? ఎందుకు అట్లా రాశారంటే ఆ అపవాది మా ఇంటికి వచ్చేటప్పుడు రేపురా 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 అని అంటే ఇంకా వెళ్ళిపోతూనే ఉంటుందని అందుకే రాశామన్నా. మన భ్రమ. ఓ స్త్రీ రేపురా అని అన్నప్పుడు అపవాది వచ్చి ఆ గేటు దగ్గర తలుపు దగ్గర చూస్తే కానీ ఓహో వీళ్ళు రాసుకున్నారు కాబట్టి వీళ్ళ ఇంటికి పోకూడదేమో అని అనుకుంటారని ఏమండి అపనమ్మకాల మధ్యలో నడిపించబడే వ్యక్తులు, లోక పద్ధతుల్లో నడిపించబడే వ్యక్తులు ఏం చేస్తారంటే ఓ స్త్రీ రేపు రా అని రాస్తారు. నువ్వు రాసినంత మాత్రం అపవాది నీ దగ్గరికి రాడనుకోవడానికి లేదు. మొదటగా దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయం అనబడుతున్నటువంటి తలుపు తెరవకపోతే నెక్స్ట్ అపవాది పొంచి వేసే ఉంటాడు నీ ప్రక్కన నిలబడి. సాతాను గాడు దేవుడు అంటాడు నీవు నన్ను ఎత్తుకుంటురా అని అంటాడు దేవుడు. సాతాను ఏమంటుంది తెలుసా? ఓహో ప్రియమైన ఫ్రెండు, నువ్వు నన్ను ఎత్తుకుంటూ రావాల్సిన పనిలే, నేనే నిన్ను ఎత్తుకుంటూ వస్తా. అబ్బాయి ఎంత ఛాయిస్, అంత దూరం ఆడపోతాం ప్రార్థనకి అని ఏం చేస్తాము? ఇంట్లోనే కూర్చుంటాం. అప్పుడు వచ్చి కూర్చుంటాం నీ దగ్గర, హాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. కష్టాలనే శోధనలు, వ్యాధులనే బాధలు, అసమాధానం అనే విధానాలు అన్నీ నీ కుటుంబంలో పెట్టి స్విచ్లు పెట్టి గొడవలు పెట్టి నాకేం తెలియదు అన్నట్టుగా తమాషా చూస్తూ ఉంటాడు. ఎవరికి అవకాశం ఇచ్చాం మనము? సాతానికి. దేవుడు నేను నీ హృదయం అనబడుతున్నటువంటి తలుపును తెరవాలనుకుంటున్నాను, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కాబట్టి తలుపు తీయమని దేవుడి సన్నిధిలో బ్రతిమలాడుకుంటే మనం ఏం చేస్తున్నామంటే గురకలు పెట్టి నిద్రపోతాం. గురకలు పెట్టి నిద్రపోతా ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి టయాన్ని ఉదయాన్నే లేచి కాసేపు ఒక 10 నిమిషాలైనా కూడా నువ్వు ఉన్నటువంటి మంచం మీద కావచ్చు, నువ్వు పడుకున్నప్పుడు కూడా ఆ సమయంలో మోకరించి ఆ మంచం మీద కూర్చొని దేవా నేను నిన్ను వెతుకుతున్నాను, నా దగ్గరికి రాని దేవుని సన్నిధిలో నువ్వు వెతికి చూడు. ఉదయకాలంలో దేవుని సన్నిధిని వెతికి చూడు. నీలో ఉన్నటువంటి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా అవి నన్నేం చేస్తాయి అన్నటువంటి ధైర్యం, అవి నన్నేం చేస్తాయి? ఈ అప్పుల బాధలు, ఈ కష్టాలు నన్నేం చేస్తాయి, ఈ వేదనలు నన్నేం చేస్తాయి అని నీలో ఒక ధైర్యాన్ని కలిగించగలిగినటువంటి దేవుడు ఎవరంటే యేసయ్యను వెతుక్కున్నావు కాబట్టి. యేసయ్యను వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చి వేకు సన్నిధిలోనే దేవుడు వస్తాడని, ఆయన ముఖ కాంతిలో ఉన్నటువంటి వెలుగును మన మీద కొమ్మరిస్తాడని, ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తాడని, ఆయనలో ఉన్నటువంటి ప్రతి విధానాలు మార్గాలన్నీ మనకు తెలియపరుస్తాడని, ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే వెతుక్కుంటూ దేవుని సన్నిధిని వెతుకుతావో అప్పుడు నీ దగ్గరికి వచ్చి నీలో నీ కుటుంబంలో ఆయన తిష్ట వేసుకొని కూర్చొని నీకు కలిగే ప్రతి ఆపదల నుంచి దేవుడు తొలగిస్తాడు. ఎప్పుడు? వేకువని ఆయనను వెతికినప్పుడు. దేవా నా దేవుడవు నీవు, వేకువనే నిన్ను వెదకెదను. దేవా నా దేవుడవు నీవు, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలమును ప్రభావమును చూడా నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవు, వేకువనే వెదకెదను. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు పాడాడు.
దేవుని వెతుక్కుంటూ మనం రావాలట. దేవుని బలమును చూడాలని, దేవుని ప్రభావాన్ని చూడటానికట మనం వెతుక్కుంటూ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, వెతుక్కుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి వెతుక్కుంటూ దేవుని సన్నిధానికి వచ్చిన నీ జీవితంలో నీలో ఉన్నటువంటి ఆశను చూసి, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించాలని ఆశతో వచ్చావే, దేవుడు నా అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడని నమ్మకంతో దేవుని సన్నిధికి వచ్చావే, ఆ నమ్మకాన్ని చూసి, ఆ ఆశను చూసి దేవుడు నేను ఏం చేస్తాడంటే ఏమండి ఆశీర్వాదపు విధానంలోనే తీసుకుని వెళ్తాడు. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిని వెతుక్కుంటూ రావాలి. దేవుని సన్నిధిని వెతుక్కుంటూ రావాలి. వేకువనే దేవుని సన్నిధిని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. వేకువన లేచి మనకు కలిగినటువంటి ఏమండి పిల్లలను బట్టి వారి విషయంలో వేకువనే మొరపెట్టే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని వెతుక్కుంటూ వస్తామో ఆయన మన దగ్గరికి వస్తున్నట్ట. ఆయన మన దగ్గరికి వచ్చి నీ బాధలేంటో కనుక్కుంటాడు, నీ కష్టాలేంటో కనుక్కుంటాడు, నీ ఇరుగు ఇబ్బందులేంటో కనుక్కొని ఏమండి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు. మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను వెతుక్కుంటూ రావాలి. ఆయన్ను వెతుక్కుంటూ వచ్చిన నీవు రెండవదిగా దేవుని బ్రతిలాడుకోవాలి. ఏమన్నా తెలుసా? యేసయ్యా, నేనైతే నీ చేయబట్టుకుంటే కష్టం వచ్చినప్పుడు వదిలిపెడతాను, నేనైతే నీ చేయబట్టుకుంటే బాధ కలిగినప్పుడు వదిలిపెడతాను, నేనైతే నీ చేయబట్టుకుంటే ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు నేను వదిలిపెడతాను. కాబట్టి నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కాబట్టి నా చేయిను పట్టుకో, నా చేయిను పట్టుకో. నా చేయి పట్టుకుంటే నేను ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నీవు నీ చేతిలోంచి తప్పించుకోలేను. ఎన్ని అపరాధాలు వచ్చినా కూడా నీ చేతిలోంచి నేను తప్పించుకోలేను. కారణం ఏంటంటే నీవు నా చేయి పట్టుకున్నావు కాబట్టి. అనేక మంది ప్రియా దేవుని బిడ్డలారా యేసయ్య చేయి పట్టుకుంటున్నారు, కష్టం వచ్చినప్పుడు వదిలేస్తున్నారు. యేసయ్య చేయి పట్టుకుంటున్నారు, వ్యాధి కలిగిందని ఏమని మందిరానికి దూరం అయిపోతున్నారు. యేసయ్య చేయి పట్టుకుంటున్నారు, అప్పుల బాధలు ఎక్కువైనాయని ఏమండి దేవుని నమ్ముకుంటే ఇయేనా మాకని చెప్పేసి ఏమండి యేసయ్య చేయి పట్టుకున్న నీవు ఏమండి ఆ అప్పులను బట్టి ఏమండి నీవు దుఃఖిస్తూ దేవుడు నాకు చేసిన మేలు ఇదేనా అని చెప్పేసి దేవుని బాధపరిచి యేసయ్య చేయి పట్టుకున్న నీవు వదిలేసుకుంటున్నావు. యేసయ్య చేయి నువ్వు పట్టుకునేది కాదు. దేవుడు నా చేయి పట్టుకోవాలని ఆయనను బ్రతిలాడుకోవాలి వెతుక్కుంటా దేవుని మందిరానికి వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన నీవు నీ చెయ్యిని యేసయ్యకు అప్పగించాలి, నీ చేతిని దేవునికి అప్పగించాలి. అయ్యా, నా చెయ్యి పట్టుకో, నా చెడు వ్యసనాల నుంచి దూరపరచు, నా చెయ్యి పట్టుకొని నాలో ఉన్నటువంటి దుర్మార్గతను కొట్టివేయి, నా చెయ్యి పట్టుకొని నాలో ఉన్నటువంటి త్రాగుడు వ్యసనాలు తీసివేయి, నా చెయ్యి పట్టుకొని నాలో ఉన్నటువంటి అబద్ధాలు తీసివేయి, నా చెయ్యి పట్టుకొని నాకు ఒక మారు మనసును కలిగించని దేవుని చేతికి నీవు అప్పగించుకోవాలి. దేవుని చేతికి మన హృదయాన్ని అర్పించుకున్నప్పుడు ఆయన చేతికి నువ్వు అప్పగించుకున్నావు కాబట్టి ఆయన ఎలా నడిపించాలో ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఏమండి నష్టాలు వస్తాయి. అప్పుడు అడుగుతాం, యేసయ్యా నువ్వు నా చేయి పట్టుకున్నావు కదా, నాకేంది నష్టాలు కలిగినాయంటే, హలో నేను చూసుకుంటాను కదా, ఎందుకు బాధపడతావు? యేసయ్యా నేను కష్టాల్లో ఉన్నాను, నా చేయి నువ్వు పట్టుకున్నావు కదా, ఏంటి నాకు ఈ కష్టాలని దేవుని సన్నిధిని వెతికొచ్చిన నీవు దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. కష్టాలే కదా, ఏమవుతావు, ఏం కాదులే, నేను తీసేస్తా. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి. ఆయన్ని వెతుక్కుంటూ దేవుని సన్నిధానానికి వచ్చి నీ చేతిని యేసయ్య పట్టుకున్నాడు కాబట్టి ఏమండి ఏ వ్యాధులు ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆయన చిల్లిగా తీసేస్తాడు, క్షణాల్లో తీసేస్తాడు.
నువ్వు కూడా అడగటానికి కూడా ఒక ఏమండి అర్హత ఉంటుంది. ఏంటయ్యా యేసయ్యా నా చేయి పెట్టుకున్నావు కదా, ఇదిగో నా కుటుంబంలో ఈ శోధన ఉంది, తీసే. యేసయ్యా నా కుటుంబంలో ఈ పరిస్థితి కలిగింది, నువ్వు తీసే. నా కుటుంబంలో నేను ఇటువంటి శోధనలో బాధపడుతున్నాను, ఇదిగో నా ప్రార్థన ఆలకించని ఏమని దేవుని సన్నిధిలో నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయగలిగినటువంటి శక్తి నీకు కలుగుతుంది. కారణం ఏంటంటే యేసయ్యని చేయి పట్టుకున్నాడు కాబట్టి ఏదైనా మనం ధైర్యంగా అడగగలుగుతాం దేవుని దగ్గర, ఏదైనా అడిగి పొందుకోగలుగుతాం. కారణం ఏంటంటే యేసయ్య చేతికి నీ చేయి అప్పగించుకున్నావు, యేసయ్య చేతికి నీ వ్యక్తిగత జీవితాన్ని అప్పగించుకున్నావు కాబట్టి ఆయన ఇష్టానుసారమైనటువంటి మార్గాలు నడిపించుకుంటూ వస్తాడు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు నన్ను వెదకి. దేవుని మనం ఎక్కడ ఎదుగుతున్నాం? సంత వీధుల్లో దేవుడు ఉండడు. ఒక ఆమట ఇవ్వండి, ఒక ఆమట సంత వీధులలో ఎదుగుతుందంట. మహాతల్లి, ఏంటమ్మా ఇక్కడ ఎదుగుతున్నావు అంటే, నా యేసయ్యములో కనపడడా నీకు? వాళ్ళంటారు బుద్ధి లేదానా, యేసయ్య సంత వీధులు ఎందుకుంటాడే? యేసయ్య దేవుని మందిరంలో ఉంటాడు కానీ బజార్లో ఎందుకుంటాడు? బుద్ధిందే లేదా నీకు? నేను చెప్పే మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. చదవండి పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వాక్యం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వాక్యం. ఐదు 564వ పేజీ. రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని ఏం చేస్తుందంటే ఏమా, శుభ్రంగా డబల్ కాడ మీద పండుకొని ఏమండి వెతుకుతా ఉందంటే అక్కడ రాబడినటువంటి మాట, రాత్రి వేళ పడుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, చదువు, వెతకినను అతను నాకు కనపడట్లేదు. చదువు ఏంది మింగుతా ఉన్నారు? పట్టణము వెంబడిపోయి ఎక్కడ వెతుకుతుందంట? పట్టణం లేకపోయి ఏమండి కూరగాయల మార్కెట్ ఉంటే, అమ్మా నా యేసయ్య ఏమని కనపడడా? నా యేసయ్య ఏమో కనపడడా నీకు? వాళ్ళంటారు బుద్ధి లేదానా, బజార్లో ఎందుకు కనపడతాడు నీకు? బజార్లో ఎందుకుంటాడు యేసయ్య? మార్కెట్లో ఎందుకుంటాడు? సంత వీధుల్లో ఎందుకుంటాడు యేసయ్య? యేసయ్య ఉండే స్థలం ఏది? దేవుని మందిరము. యేసయ్య ఉండే స్థలం ఏది? దేవుని సహవాసము. యేసయ్య ఉండే స్థలం ఏది? దేవుని మందిరములో యేసయ్య ఉంటాడని తెలియక సంత వీధులలో వెతుకుతున్నారు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సంత వీధిలో నివాసం చేసేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యులతో సహవాసం చేసేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని దేవుడికి విరోధమైనటువంటి వారితో సహవాసం చేసే వ్యక్తి కాదు. ఆయన ఎవరు అంటే శ్రీమంతుడుగా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడిగా నిలిచి అనేకమైనటువంటి ప్రజల గుండెలలో నివాసం చేయాలని, అనేకమైన హృదయాలను తెరవాలని, అనేకమైన హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకోవడానికి దేవుని మందిరం అనబడుతున్నటువంటి దేవుని మందిరంలో నివాసం చేస్తున్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తుందంటే సంత వీధుల్లో వెతుకుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిని సంత వీధిలో వెతుకుతున్నావేమో, ఏమండి బజారులో బస్టాండ్లో వెతుకుతున్నావేమో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఏమని పరిశుద్ధ సంఘంగా పిలబడుతున్నటువంటి దేవుని మందిరములో ఆయన నివాసం ఉంటుంది. ఆ విషయం తెలియదు. ఎవరేమే? సొలొమతి. రాజ్య వీధులలోనూ
ఆ, ఆ, నేను వెదకినను ఆయన కనపడలేదంటే ఎందుకు కనపడతాడు? ఏమండి, ఎందుకు కనపడతాడు ఆయన? నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి ఏమండి ఎక్కడ పడతాడు వెతుకుతే యేసయ్య దొరకడు. ఒక ఆయన అడుగుతున్న, బ్రదర్ ఆడికి పోతున్నావు, రోజు సాయంత్రం ఆరేసరికి ఆడికి నువ్వు ఒంటరిగా పోతున్నావు అంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామని. ఏకాంతమో చెప్పు. ఏకాంతంగా ప్రార్థన చేసుకుందామని 4 రోజుల తర్వాత ఆ బరిగొడ్ల కాశీలు చెప్పారు, అయ్యా వాడెవడో రోజు సాయంత్రం పూట వస్తున్నాడు, అర్ధగంట సేపు పిడిచి వచ్చి కొట్టకలాడి కాసేపు నాకు లేచి వస్తున్నాడు అయ్యా అని చెప్తున్నారు. ఏకాంతంగా చేసేంత భక్తులం కాదు మనము. ఒక సేవకు నన్ను పిలిచి, బ్రదర్ మనం ఆత్మల బలం పొందుకోవటానికి ఏకాంతంగా పోయి ప్రార్థన చేద్దాంపా. అయ్యా నాకు అంత శక్తి లేదులే, నువ్వు చేసుకోపోయా అని చెప్పి ఏకాంతంగా యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారు? కొండ మీదకి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళను రొట్టెని చేసుకో, తిను. ఏమంత అవసరం అండి మనకు? ఏకాంతంగా పోయి లేనిపోలు తిప్పలు తెచ్చుకోవడం అవసరమా? నలుగురు మధ్యలో ఏమండి సంఘంగా కోని ప్రార్థన చేసుకుంటే సరిపోదు. ఓవర్ భక్తి. ఏకాంతంగా ప్రార్థన చేసుకుందాం బ్రదర్ అని చెప్పేసి ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఏమండి ఒక వారం ఆగిన తర్వాత, బ్రదర్ నేను చాలా శోధనలో పడిపోయాను కానీ నా కోసం ప్రార్థన చేయవా? ఎందుకు పడవు? ఏకాంతంగా ప్రార్థన చేయాలంటే ఎంతో ప్రార్థన శక్తి ఉంటేనే చేయాలి. ఏమని కుటుంబ భారాన్ని బట్టి, కుటుంబ సమస్యలను పెట్టుకొని ఏకాంతంగా మనం ఏ విధంగా పోరాడగలుగుతాం అపవాదితోటి? ఉన్న సమస్యలు భరాయించలేక చేస్తూ ఉంటే ఏమండి ఏకాంతంగా పోయి లేనిపోయిన సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలా? మనమేమంత పరిస్థితులమా? నేను అప్పుడు చెప్పా, బ్రదర్ ఏకాంత ప్రార్థన మానేరా నాయన, మానే. ఇంట్లో కూర్చొని నీ కుటుంబంతో సాయంత్రం అయ్యేసరికి ఏమంటే 2 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకో. బైబిల్ చెప్తుంది కదా, ఎవరైతే 2 ముగ్గురు నా నామను కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని దేవుని గ్రంథం చెప్తుంది కదా, అట్లా చేసుకోవచ్చు కదా. అప్పుడు తెలివి వచ్చింది అయ్యగారికి. అలాగునే ఈ వ్యక్తిని గమనిస్తూ ఉంటే సంత వీధులలో వెతుకుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను నేను మీకు. ఒకవేళ కష్టాల్లో ఉన్నారా, దేవుని మందిరం ఉంది దగ్గర మనకి. ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నావా, రా తలుపు తీసుకొని మందిరంలో తలలు తీసుకొని మందిరంలో కూర్చొని ఏడువు. ఒకవేళ నష్టాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో నువ్వు బాధపడుతూ కుమిలిపోతూ ఎవరికి చెప్పుకోలేక, ఎవరికైనా చెప్పుకుంటే నన్ను హేళనకరంగా మాట్లాడతారేమో, ఎవరికైనా చెప్పుకుంటే నన్ను బాధిస్తారేమో, నిందిస్తారని నీవు కుమిలిపోతున్నావా? ఇదిగో దేవుని మందిరం ఉంది, దేవుని మందిరం ఉంది, దేవుని సహవాసం ఉంది. దేవుని మందిరంలో దేవుడు ఎప్పుడు నివాసం చేస్తూ ఉంటాడు. ఆ మందిరంలోనికి వచ్చి నీకు కలిగినటువంటి బాధ, నీకు కలిగినటువంటి వ్యాధి, నీకు కలిగినటువంటి నష్టం, నీకు కలిగినటువంటి నిందలు దేవునికి చెప్పుకోగలిగితే, ఆయన సన్నిధిని వెతుకుంటూ రాగలిగితే నీకున్నటువంటి కన్నీలను ఎందుకు తొలగించడు? నీకు కలుగుతున్నటువంటి నష్టాలు ఎందుకు తీసివేయడు ఆయన? మనమే ఆయన దగ్గరికి రాలేక మొఖమాట పడుతూ దేవునికి దూరం అయిపోతున్నాం. ఒక ఆయన అడిగి, ఏంది బ్రదర్ మందిరానికి రావచ్చు కదంటే, దేవుని మందిరానికి అందరినీ చూస్తే నేను మొఖమాటకమబ్బా, నేను రాలేను. మందిరానికి రావాలంటే నాకు ఒక మొఖమాటకం. అందుకని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటుండలే. ఇంట్లో కూర్చో, లేనిపోని తిప్పలు తెచ్చుకో. ఇంట్లో కూర్చో, లేనిపోని బాధలు తెచ్చుకో.
దేవుని సన్నిధిలో మొకమాటాలు ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చి నీ సమస్య దేవునికి చెప్పుకోండి. సొలొమోను చేసినట్లు మనం చేయకూడదు. సంత వీధుల్లో ఎతుకుతుంది, రాజవీధుల్లో ఎతుకుతుంది, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి వెతుకుతా ఉంది. వెతకవలసినటువంటి స్థలానికి రాకుండా ఎక్కడెక్కడో వెతికి ఆయాసపడిపోయింది. ఎక్కడెక్కడో వెతికి దేవునికి దూరం అయిపోయింది. ఎక్కడెక్కడో వెతికి తిరిగి కాళ్ళంతా నొప్పులు పట్టి ఏమండి ఆ స్థితిలోనికి వెళ్ళే బదులు వెతికే దేవుడు పలానా చోట దొరుకుతాడని డైరెక్ట్గా దేవుని సన్నిధానానికి వచ్చి వెతుక్కుంటూ రాగలిగితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు ఇక్కడ దొరకబట్టే ఆయన దగ్గరికి నువ్వు వచ్చావు. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని వెతుక్కుంటూ వచ్చావు. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వాదాలను కలిగిస్తాడని. ఆ విషయం తెలియక చాలామంది దేవునికి దూరం అయిపోతుంటారు. చాలామంది దూరం అయిపోతుంటారు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నేను వెతికే కాలమున మీరు నాకు సమీపంగా ఉండండి. మీరు ఎప్పుడైతే నన్ను వెతుక్కుంటూ వస్తారో, నా దగ్గరికి వచ్చినటువంటి నిన్ను నేనేం చేస్తానంటే నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. దేవుని దగ్గరికి వచ్చిన నీవు నీ చేతిని దేవునికి అప్పగిస్తే కష్టాలు వచ్చినప్పటికీ, నీ బాధలు వచ్చినప్పటికీ కూడా, ఎదురు పోట్లు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయన నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి తీసుకొని వెళ్తాడు ధైర్యంగా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిని మనం వెతుకుతామా? దేవుని సన్నిధిలో మనం వెతుక్కుంటూ దేవుని సన్నిధి పాదాలు పట్టుకొని కన్నీళ్ళు కారవగలిగితే నీకు కలిగిన బాధలు, సమస్యలు, ఎరుకు ఇబ్బందుల నుంచి తొలగించగలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడి మాటలు దీవెనకరంగా మన వినికిడిలో మార్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు పోయండి, ప్రార్థన చేసుకొని కోడికను ముగించుకుందాం.